హాయ్ నేస్తాలు, ఈ మొక్క చూసారా? ఇది శ్రీశైలం తీసుకున్నాము. బల్లులు, పాములు, ఇంకెలాంటి కీటకాలు రావంటే తీసుకున్నాను ఈ మొక్కని శ్రీశైలంలో. ఇది ముట్టుకుంటే విరిగిపోతుంది. చూడండి, జస్ట్ ఇట్లా ముట్టుకుంటే విరిగిపోతుంది. ఇదేదో బలరాం చేసి నేను తెచ్చిపెట్టుకుంటే దీని చుట్టూ బల్లులు తిరుగుతున్నాయి. ఇక్కడ ఉండింది ఈ మొక్క, ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసిన. దీని చుట్టే బల్లులను చూసి ఈ చెట్టు తీసేసిన, కానీ ఇదైతే ప్రతి ఒక్క దగ్గర ఆక్యుపై చేసేసింది. ఈ మొక్క ఎన్ని వచ్చినాయంటే అసలు వేరే మొక్కలు వేటిని పెరగనీయకుండా ఇది అడ్డుకుంటుంది. పాలకూర పెడితే ఈ పాలకూరలో కూడా వచ్చేసింది. ఈరోజు వీటన్నిటిని తీసేస్తున్నాను నేను. ఇక్కడ చామంతి మొక్క ఎన్ని తీస్తుంటే అన్ని వస్తూనే ఉన్నాయి. జస్ట్ వీటి ఆకులు రాలి ఇవి మొక్కలుగా ఎదిగిపోతున్నాయి. ఇవన్నీ తీసేసిన. చూడండి ఎలా ఉంది. ఇది రాలిపోయి ఇవి రాలిపోయి వస్తున్నాయి. ఇవి రాలిపోయి ఇవన్నీ రాలిపోయి ఇవి మొక్కలుగా మళ్ళీ వెదుగుతున్నాయి. రోజ్ ప్లాంట్లో కూడా చూడండి ఎన్ని ఉండొచ్చు. అసలు రోజ్ ఫ్లవర్ అయితే ఎదగనియట్లేదు అసలుకి. ఇది చాలా. ఇక్కడ తెంపేసిన, ఇక్కడ కూడా అన్నీ తీసేసిన. ఇదేదో ఈ మొక్క డయాబెటీస్కి మంచిదని చెప్పి తీసుకొచ్చినాము. దీన్ని ఎదగనీయకుండా మొత్తం అదే ఆక్యుపై చేసుకుంది. ఆగోడు రాలిపోయి మొత్తం అదే. ఏం బలిల చెట్టు ఏమో, శ్రీశైలంలో మోసం చేసి ఇచ్చారో ఏమో తెలియదు, కానీ అంతా అదే ఉండిపోయింది. ఇవన్నీ రాలిపోయి కొత్త మొక్కలుగా వెలుగుతున్నాయి. ఇవి రాలిపోయి కొత్త మొక్కలు వచ్చేస్తున్నాయి. అందుకే వీటిని తీసేస్తున్నాను నేను. తీసేస్తుంటే బాధగా అనిపిస్తుంది, కానీ వేరే చెట్లని ఎదగనియట్లేదు. మొక్కలని అన్ని పోషకాలు ఇదే తీసేసుకుంటుంది. చూడండి ఇక్కడ కూడా ఉంది. సేమ్ బల్లితోకి ఎలా రాలి పడిపోతుందో ఇది కూడా అలానే. జస్ట్ ముట్టుకుంటే చాలు రాలి పడిపోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోయాను, ఈ మొక్క గురించి తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఈ మొక్క దేనికైనా యూజ్ అవుతుందో, ఎందుకంటే అన్నీ తీసేసాను కాబట్టి నేను వేరే దగ్గర నాటుకోవడానికైనా చెప్పండి.